ఈ కేసులో నిందితులపై కస్టడీ ఇంట్రాగేషన్ అవసరం ఎంతైనా ఉంది. రఘురామ కేసులో చట్టాన్ని ప్రత్యర్థులపై ఆయుధంగా మార్చి వ్యవస్థల విధ్వంసానికి పాల్పడటాన్ని ఎలా చూద్దాం? ఈ దేశ పార్లమెంటరీ సభ్యుడికి ఈ దుస్థితి కల్పించారంటే మరి సామాన్య జనం పరిస్థితి ఏంటి? ఈ కేసులో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అన్నది తేల్చాల్సింది కోర్టులే. కానీ పౌర సమాజం అడగాల్సిన ప్రశ్నలు, పోలీస్ స్టేషన్లో పౌరుడికి భద్రత ఉందా? చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే చట్టాన్ని ఇంతలాగా ఉల్లంఘిస్తే పౌరులు ఎక్కడికి వెళ్ళాలి? నిజాన్ని దాచి ఫైల్స్ రిపోర్ట్స్ మసిపూసి తప్పుటి చీకటి పనులకు పాల్పడితే ప్రజాస్వామ్యం నిలబడుతుందా? ఈ కేస్ స్టడీ కేవలం కనుమూరి రఘురామకృష్ణరాజు గురించి మాత్రమే కాదు. ఇది వ్యవస్థలు నడుస్తున్న నైతికతపై ప్రశ్న. ఈ నిజం అనే అగ్ని పరీక్షలో న్యాయం గెలిస్తే ప్రజల విశ్వాసం బలపడుతుంది. ఒకవేళ న్యాయం ఓడితే రేపు ఇటువంటి పోలీసు కస్టడీ గది ఎవరి కోసం తెరుచుకుంటుందో ఎవరికి తెలుసు. ఇంత పకడ్బందీ సాక్ష్యాధారాలను ఈ కేసులో అధికారులు సేకరించినప్పటికీ నేటి వరకు ఐపీఎస్ సునీల్ కుమార్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది $1 మిలియన్ ప్రశ్న. మరోపక్క రప్ప అంటూ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఉంటే ఉంటాం పోతే పోతాం, ఏనా కొడుక్కి భయపడాల్సిన అవసరం మాకు లేదు అంటూ 10వ తరగతి ఇంటర్ విద్యార్థుల చేత ఫ్లెక్సీలు వేయించారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి స్థాయి ఏంటో చెప్పకనే చెబుతుంది.